రే ఇడ్లీది. రే రే ఏంట్రా? ఏం లేదు, బిజీగా ఉన్న చోట దుకాణం పెడితే వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇద్దరు తింటున్నారు. నాకు బాధగా ఉందిరా. ఎందుకురా ఫీల్ అవుతావు? వచ్చిన ఇద్దరికి తృప్తిగా పెట్టు. ఆ ఇద్దరు 200 మంది అవడము 2000 మంది అవడము అది మన చేతిలోనే ఉంది. ఎరా నమ్మకం లేదా? మొదటి కస్టమర్ తినేసి వస్తున్నాడు, ఎలా ఉందో అడగరా. అకౌంట్ వద్దులే బాబు, డబ్బులు ఇచ్చేస్తాను. సార్ అది కాదు సార్, మీరు తిన్న దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోతే అది ఇందులో రాయండి సార్. బాగుందంటే మీ ఫ్రెండ్స్ 4గురికి చెప్పండి సార్. తప్పకుండా. ఎంత అయింది? ఎంతరా? 15 రూపాయలు సార్. ఇదిగో సార్, రేపు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీని తీసుకురండి సార్. ప్రియా నిన్నే తలచి నీ మాటే జీవితమయ్యేనే. నీ మాటే లక్ష్యంగా ఈ పయనంబిక సాగిపోని. మీకేం కావాలి సార్? నిన్న మై నేమ్ ఇస్ ఖాన్ సినిమా చూసాను రా. మీకు నిజంగా సూపర్, చాలా నచ్చింది. అరే మనోడు ఏం తీసుకుంటారా? నీ ఇష్టం రా. ఒకప్పుడు ఇది మామూలుగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. కామన్ సెన్స్ ఉందరా? నాన్ సెన్స్. ఓ ఇది వీడిదా? రై ఇక్కడ వద్దు, మనం వేరే చోటుకి వెళ్దాం. ఏరా రై రండ్రా. పాపా రండి. ఐస్ క్రీమ్ తిను. నీకేం కావాలమ్మా? చాక్లెట్ కావాలా? తీసుకొస్తాను. సార్ సార్ సార్, మీరెందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నారో నాకు తెలుసు సార్. అనవసరంగా మీతో చాలాసార్లు గొడవ పడ్డాను సార్. అన్నిటికీ కలిపి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. ఒక కస్టమర్గా వచ్చి ఎనిమిగా వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ వల్ల నలుగురు 40 మంది అవుతారు సార్. మీలాంటి కస్టమర్లను నమ్ముకొని మా బతుకులు ఉన్నాయి. దయచేసి అన్నిటినీ మర్చిపోండి సార్. రే సార్ నవ్వేశారా? రండి 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 సార్ రండి. నువ్వు చాలా మారిపోయినట్టున్నావు సార్. నేను ఎప్పుడు మారానో తెలుసా సార్? జీవితంలో బాగుపడదామని మీ బ్యాంకుకు లోన్ కోసం వచ్చాను సార్. మీ రూమ్లోకి అలా తొంగి చూసేసరికి కరెంటు షాక్ కొట్టినట్టు అయింది సార్. సంబంధమే లేని వ్యక్తితో గొడవ పడ్డానని అప్పుడు చాలా ఫీల్ అయ్యాను సార్. ఫీల్ అయ్యావు కదా, ఇక మీద నీకేమైనా హెల్ప్ కావాలంటే వచ్చి నన్ను కలు. ఓ థ్యాంక్ యూ సార్, కూర్చోండి.
అమ్మా, ఎవరమ్మా నా కాళ్ళకు పట్టీలు పెట్టింది? ఎలా ఉంది నా చీర? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది అది అన్నయ్య కొని తెచ్చాడే. ఏంటన్నయ్య ఇలా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చావు? ఇక మీదట ఇలాంటి సర్ప్రైజులు తరచుగా ఇస్తా. పట్టీలు నచ్చాయా? ఇక నెక్స్ట్ గోల్డ్ చైనే. చూసావా, ఆ రోజు ఏదో అన్నావే హ్యాపీని కొనిచ్చాడా అని. పట్టీలు మా అన్నయ్య కొనిచ్చాడు. ఏంటి పరాయవాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు నాకు చెల్లెలవైతే వీడు నాకు తమ్ముడు. ఇప్పుడే వస్తానుండ్రా. సూపర్ గా ఉంది. జీవితంలో ఇటువంటి డ్రెస్ వేసుకోవాలని నాకెప్పుడు తోచనే లేదే. బాగుంది. గుడ్. రాత్రే ఇద్దాం అనుకున్నాను, నిద్రపోతున్నావు. ఎలా ఉందో చూడు. బాగున్నాయి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పకూడదు అన్నయ్య. ఇంకొకసారి అన్నయ్య. రెడీయా? రెడీ. చేతి రేయ్, నువ్వు మనిషివే కదా? కాదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పు. ఎందుకు నా ఊరికే డిస్టర్బ్ చేస్తావు? నేనెక్కడ నేను డిస్టర్బ్ చేశాను? ఇలా చూడు, నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టేంత వరకు నా ప్రేమ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. నిన్ను చేతి మాట్లాడొచ్చుగా. సార్ 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 ప్రాబ్లం ఏంటి సార్? మీరే చెప్పండి సార్. నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అవును, అది తెలియక నా లవర్ వెంటపడ్డాడు సార్. పిలిచి కూర్చోబెట్టి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాను. నిజమే. అయినా ఇంకా నా లవర్ని టార్చర్ పెడుతున్నాడు. ఏమయ్యా, ఆయన అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తానని చెప్పారు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని టార్చర్ చేస్తున్నావు? వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్? నేను కూడా అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇందులో కన్ఫ్యూజనే అక్కర్లేదు. నువ్వు ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తానో ఓకే, కానీ ఆ అమ్మాయి అతన్నేగా సిన్సియర్ గా లవ్ చేస్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. మీరు నేను తత్వం చెప్పనా? చచ్చం. నీకు లవ్ గురించి ఏమీ తెలియదు అనుకుంటాను. యువర్ స్మాల్ బాయ్. సార్, ఈ రోజుల్లో భార్య భర్తలు చిన్న విషయానికి కూడా కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆఫ్టర్ నేను లవ్ చేస్తున్నారు. ఈ కాలపు లవర్ గురించి మీకు తెలుసా? ఉదయం హ్యాపీగా ఉంటారు, సాయంత్రం గొడవ పడతారు. ఆ గ్యాప్ లో నేను ఎంటర్ అవ్వచ్చుగా. అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావో నిన్ను ఇక్కడే తవ్వి పాతేస్తానేమో అనుకున్నావు. గురు, మీరు పంచాయతీ రౌడీని తెలియకుండా పోయింది. క్రౌడంతో చూస్తున్నారు, దయచేసి చేయండి ప్లీజ్. ఇకపైన మన ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సారీరా, టేక్ ఇట్ ఈజీ. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టేక్ ఇట్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్, సీ యూ. ఓకే, వస్తావాట. సార్, మీరు బయలుదేరండి. వాడు సెమీ క్రాక్ సార్. మళ్ళీ వచ్చి గొడవ పెడితే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది, వెళ్ళండి. హాయ్ అరవింద్. హాయ్ ప్రియా. ఏంటి బిజీయా? లేదు, ఊరికే బుక్ చదువుకుంటున్నాను. ఏ లేదు, కమింగ్ మండే నువ్వు లీవ్ పెట్టాలి. ఎందుకు? ఎందుకో తెలీదు, ఒక రోజంతా నీతోనే ఉండాలనిపిస్తోంది. ఉదయాన్నే గుడి, మధ్యాహ్నం మూవీ, ఈవినింగ్ బీచ్, సాయంత్రం సరిగ్గా 6:30కి నువ్వు నన్ను తలుచుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపో, నేను నిన్ను తలుచుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి సడన్ గా? 1 సెకండ్ అరవింద్. ఏంటమ్మా? నీకు ఫోన్ అమ్మా. హలో ప్రియా, నేను లారెన్స్ మాట్లాడుతున్నాను. ప్రియా. ఏంటి లారెన్స్? ఏం లేదు ప్రియా, నేను సొంతంగా ఒక హోటల్ స్టార్ట్ చేస్తున్నాను. అది
నువ్వొచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేనెందుకు రావడం? ఎవరైనా విఐపి చేత చేయించు. లేదు ప్రియా, నాకు సర్వస్వం నువ్వే. నువ్వు తప్పకుండా రావాలి. ఏ రోజుని చెప్పా? కమింగ్ మండే ప్రియా. అయ్యో, ఆ రోజు నాకు ముఖ్యమైన ఎంగేజ్మెంట్ ఉంది. హోటల్ తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సరే పర్లేదు, అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను ప్రియా. నీకెప్పుడు వీలవుతుందో చెప్పు, అప్పుడే పెట్టుకుంటాను. నువ్వు చెప్పాకే ఇన్విటేషన్ ప్రింట్ చేస్తాను ప్రియా. సరే, నేను వస్తాను. థ్యాంక్ యూ ప్రియా. అరవింద్, ఏయ్ ఏమైంది? ఏం లేదు. ఐమ్ సారీ అరవింద్, మండే నేను రావడం కుదరదు. ఏ? ట్యూస్డే వెళ్దామా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ అరవింద్. ఓకే. ఆ రోజు నాలో ఉదయించిన ప్రేమే నా జీవితాన్ని మలుపు తిప్పి ఇంతవాణ్ణి చేసింది. అవునండి. చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. అదెవరో నాకు తెలుసుగా. ఎవరే? సస్పెన్స్. ప్రతి మగాడి విజయం వెనుక ఖచ్చితంగా ఒక